అతిథి మర్యాద మన సంస్కారమని నమ్మా. రాష్ట్రానికి నిధులు ఇవ్వవలసిందేనని, అభివృద్ధికి సహకరించవలసిందేనని సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోదీని అడిగా. మోదీకి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొంతమంది అడుగుతున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వవలసిందని, మన అభివృద్ధికి సహకరించవలసిందని సభాముఖంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ మెయింటైన్ చేసి ప్రైమ్ మినిస్టర్గా ఆయనకు నేనిచ్చే మర్యాద ఖచ్చితంగా నా రాష్ట్రానికి అవసరపడుతుంది. నా రాష్ట్ర ప్రజలకు రేపు అక్కడి నుంచి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ అడగడము సభాముఖంగా నేను తెలియచేస్తున్నా. నేను అన్నయ్యానికి అన్నను, తప్పులేదు. ఎందుకంటే వయసులో పెద్దవారు, అధికారంలో పెద్దవారు. కాబట్టి ఈ విషయంలో నరేంద్ర మోదీకి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని చాలామంది అడుగుతున్నారు. అడగాలి. ఒక రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనము మన సంస్కారము చూపించాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు మన పరిపాలన అందించాలి. మన పరిపాలనతోటి రాష్ట్ర ప్రజలకు మన నాయకుడు మంచి నాయకుడుగా పేరు రావాలి. కాబట్టి మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడము మన సంస్కారం అని నమ్మా. మన రాష్ట్రానికి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినట్టుగా మన అతిథి మర్యాద మన సంస్కారవంతంగా ఉండాలని నమ్మాడు, ఇచ్చాడు. ఒక అన్నయ్య అన్నాడు. ఎవరిది వినతి పత్రాల గురించి మాట్లాడినా రేపు నా రాష్ట్రానికి అవసరం వస్తుంది. రేపు నాకు పార్టీలతోటి కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్గా నేను ప్రోటోకాల్ మెయింటైన్ చేసి నా సంస్కారవంతంగా నేను రెస్పెక్ట్ ఇచ్చాను అంటున్నాడు రేవంత్ సర్కార్. మన సమస్యలను ఏకరువు పెట్ట మన ప్రాంతానికి మేలు జరగాలనేదే నా తపన. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ ఉంటే చివరికి మన రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. రాష్ట్రానికి పార్టీల పరంగా ఏదన్నా సమస్యలు ఏ కరువు పెట్ట అని ప్రాంతానికి మేలుకు జరగలేదు. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ ఉంటే ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే రాష్ట్ర ప్రభుత్వం తరపున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చా. బిల్లారంగ సమితి, ఈ బిల్లారంగే కూడా ఇడు మీ అమ్మ ఇదే సినిమా తీసుకొచ్చేస్తున్నాడు రాజకీయాన్ని. ఈ బిల్లారంగ ఏంది, ఈ భారతీయ సమితి ఏంది, ఈ అధికారం దిగినాక ఈ బొందు పెట్టిన పార్టీ మళ్ళీ తిరిగి ఎందుకు వస్తున్నది, ఎందుకు దీన్ని విమర్శలు చేస్తున్నది? బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి. హరీష్ రావు కేటీఆర్ను చూస్తుంటే అది నిజంగానే బిల్లారంగ సమితి లాగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటే వీళ్ళ అరాచకాల విషయంలో, వీళ్ళ మాటల విషయంలో, వీరి అవినీతి పరిపాలన విషయంలో తిరిగి ఈ భారత రాష్ట్ర సమితి, ఒకప్పుడు టీఆర్ఎస్ సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు. కాబట్టి ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్ పదే ఒకరికొకరు పోటీపడి అవినీతి పరిపాలన చూపించి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి వీళ్లకు ఒక షాడోగా బిల్లారంగాని పేరు పెట్టారు తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలు అండ్ కాంగ్రెస్ పార్టీ.